తర్వాత చాలామంది వర్షిప్ లీడర్స్ ఉపయోగించేటువంటి ఒక వర్స్, రాంగ్గా ఉపయోగించే వర్స్ ఏంటంటే, దావీదు డ్యాన్స్ వేశాడు నేను కూడా వేస్తాను. అది ఎలా ఉంటుందంటే, ఎడ్వర్డ్ విలియం గారు కళ్ళద్దాలు పెట్టుకున్నారు నేను కూడా పెట్టుకుంటాను అన్నట్లు ఉంటుంది. ఆడు ఎందుకు పెట్టుకున్నాడు కళ్ళద్దాలు, నువ్వు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు? అది వ్యక్తిగతమైంది. డ్యాన్స్ చెడ్డదేం కాదు. డ్యాన్స్ వేసేవాడు ఎందుకు వేస్తున్నాడో చెప్తే అది చెడ్డదో మంచిదో చెప్తాను నేను. ఎలా వేస్తున్నాడో చెప్తే కనుక అది మంచిదో చెడ్డదో చెప్తాను నేను. అర్థమైందా? ఆరాధనని ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. హయ్యెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? ఆరాధనలో హయ్యెస్ట్ లెవెల్ బైబిల్లో చెప్పింది. హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే చచ్చిన వాళ్ళ పట్టం. నేను చెప్పట్లా, అబద్ధం ఆడట్లా. యోహానికి దేవుడు కనబడితే చచ్చిన వాళ్ళే పడి ఉంటేనే అన్నాడు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్. 46వ కీర్తనలో ఓరకుండి నేనే దేవుడిని అని తెలుసుకున్నాడు. హయ్యెస్ట్ రెస్పాన్స్. షట్ అప్, సైలెంట్, నో దట్ ఐఎమ్ ద లార్డ్. దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్. పాపం వీళ్ళందరికీ అది తెలిస్తే చాలు, బాగా సైలెంట్గా ఉంటారు. కొంతకాలమైన సైలెంట్గా ఉంటారు. ఏదో ఇది చెప్పాలనుంది నాకు. అరే డ్యాన్స్ వేయటం కాదు హయ్యెస్ట్ దానికంటే పైన ఒకటి ఉందని. ఏంటది? నోరు మూసుకొని ఉండటం, చచ్చిన వాళ్ళ పడి ఉంటాం. దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్. అయితే గంతులు వేయించడం ఎవరైనా చేస్తారు, మౌనంగా ఉండటం ఎవరు చేయలేరు. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలుగుతాడు, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దాన్ని ఏమంటారు తెలుసా? అవాక్ అయిపోయి ఉండటం. నోరు తెరుచుకొని ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాం. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ప్రతి మనిషి అలాగే చేశాడు. యెషయా కానీ ఇంకెవరైనా సరే, దే వర్ స్పీచ్లెస్.